ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. సృష్టించుట అనే మాట హీబ్రూ భాషలో బారా అని ఉంది. బారా అంటే శూన్యంలో నుండి సృష్టించుట అని అర్థం. ఈ మాట ఆదికాండంలోని మొదటి అధ్యాయంలో 3 సార్లు ప్రయోగించబడింది. మొదటి వచనం, ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఆ తరువాత 21వ వచనంలో, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించే వాటిని అన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. 27వ వచనంలో మానవ సృష్టి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుడు జరిగించిన ఈ సృష్టి కార్యము సరిగ్గా 6 రోజులు. రోజు అంటే సరిగ్గా 24 గంటలు. మొట్టమొదట దేవుడు భూమిని చేశాడు. ఇది ప్రత్యేక సృష్టి. ఈ భూమి మానవుని నివాస స్థలం. మానవులము మనమంతా దేవుని సృష్టి. దేవుడు మనలను సృష్టించడమే కాదు, మనము నివసించేటందుకు భూమిని కూడా చేసి ఇచ్చాడు. కాలము, స్థలము, పదార్థము, శక్తి, చలనము ఇవన్నీ చేసినవాడు దేవుడు. దేవుడు భూమిని మాత్రమే కాదు, ఆకాశమును కూడా చేశాడు. ఆదియందు అంటే కాలము, ఆకాశము అంటే స్థలం, భూమి అంటే పదార్థం. భూమి నిరాకారమై శూన్యమై ఉన్నది. అగాధ జలములపై అంధకారము ఆవరించి ఉన్నది. దేవుని ఆత్మ అనగా శక్తి అల్లాడుతున్నాడు అంటే చలనం. ఈ ప్రాకృతిక నియమాలన్నీ సృష్టిలో దేవుడే ప్రవేశపెట్టాడు. 2వ వచనము, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతున్నాడు. 1-2 వచనాల మధ్య ఏదో ఉత్పాదం సంభవించి ఉంటుంది. మానవుడు చంద్రమండలానికి వెళ్ళి చూస్తే అక్కడ పాడై బీడైపోయిన భూమి కనిపిస్తుంది. దేవుడు చేసిన ప్రపంచ సృష్టిలో ఏదో ప్రళయం సంభవించింది. అయితే ఈ భూమి మానవుని నివాసము. దీన్ని గురించే దేవునికి అధిక శ్రద్ధ. ఈ భూమిని గురించి దేవుడు పలికిన మాట, భూమి నిరాకారమై శూన్యమై ఉంది, అగాధ జలములపై చీకటి కమ్మి ఉన్నది అంటే అక్కడ దేవుడు లేడు అని అర్థం. నిరాకారము, శూన్యము అనే ఈ 2 మాటలలో ఎంతో భావం గర్భితమై ఉంది. నిరాకారము అంటే హీబ్రూ భాషలో టోహు అనగా నాశనము, శిథిలం. శూన్యం అనే మాట హీబ్రూ భాష బోహు అంటే ఖాళీ, డొల్లా. ఇది యెషయా ప్రవచనంలో కూడా ఉంది. యెషయా 45వ అధ్యాయము 18వ వచనము, ఆకాశమునకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారముగా ఉండేటట్లు ఆయన దానిని సృజించలేదు. నివాస స్థలం అయ్యేటట్లు దానిని సృజించాడు. ఆయన సెలవిస్తున్నాడు, యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపించే టోహు అనే మాటే ప్రవక్త ఇక్కడ ప్రయోగిస్తున్నాడు. నిరాకారము, టోగు. దేవుడు భూమిని టోహుగా అనగా నిరాకారంగా సృజించి ఉండలేదు. దేవుడు సృజించినప్పుడు ఇది కల్లోలం కాదు, ఇది ఆకారం కలిగిన అందమైన సృష్టి. భూమిని ఆయన టోహుగా, బోహు అనగా నిరాకారముగా, శూన్యముగా సృజించలేదు, కానీ అది టోహు బోహు అయ్యింది. దేవుడు భూమిని నివాసయోగ్యంగా ఉండేటట్లే చేశాడు. నిరాకారమైన దాన్ని అందాల భూమిగా మార్చాడు. శూన్యమైన దాన్ని నివాసయోగ్యమైన భూమిగా మార్చాడు. ఆకాశమును అంతరిక్షమును పరిశోధిస్తున్నారు. అయితే మానవులకు నివాసయోగ్యమైనది భూమి మాత్రమే. ఇదే భూమి ఒకప్పుడు నిరాకారముగా, శూన్యముగా ఉండిపోయింది. అలాగే చంద్రమండలం మొదలైన గ్రహాలు, భూమి ఆ సమయంలో నిరాకారమై శూన్యంగా ఉండగా దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడు, కదులుతున్నాడు. అప్పుడు ఏదో ప్రళయం వచ్చింది, ఉత్పాదం కలిగింది. అంటే ఆదాముకు ముందు ఈ భూమి మీద ఎవరో నివసించారు. లూసిఫర్ పతనమైనప్పుడు జరిగిన సంఘటన ఇది. లూసిఫర్ వేగుచుక్క. అయితే ఈ లూసిఫర్ తరువాత సైతాన్ అయ్యాడు. ఈ మాటకు ముందు లూసిఫర్ గాథ ఎంతో ఉంది. అయితే దేవుడు ఆ వివరాలు ఇక్కడ రాయించలేదు. ఈ ఆదికాండం గ్రంథంలో చాలా వివరాలు చెప్పబడి ఉండలేదు. చెప్పినవి కూడా చాలా తక్కువే. ఆదికాండంలో 1వ అధ్యాయంలో జరిగినదంతా రాయబడి ఉండలేదు. సమాచారం అతి క్లుప్తంగా చెప్పబడింది.
దేవుని ఆత్మ చలనం ఇక్కడ పేర్కొనబడింది. ఏదో ప్రళయం వచ్చి విశ్వమంతటినీ దెబ్బతీసింది. అప్పుడు దేవుని ఆత్మ వచ్చి అగాధ జలములపై కదలాడుతున్నాడు. కోడి తన రెక్కల కింద గుడ్డును పొదిగినట్లు, పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు అది చలనం. ఇది పరిశుద్ధాత్మ జరిగించుచున్న సేవ, పునఃసృష్టి. ఈ సృష్టిలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మ సృజనాత్మకమైన ఆత్మ. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించకపోతే నీవు దేవుని రాజ్యమును చూడలేవు, అందులో ప్రవేశించలేవు కూడా. నీటి ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా. బాప్తిసము అనగా దేవుని ఆత్మ వాక్యము చేసే దివ్యకార్యం. పరిశుద్ధాత్మే దీనంతటికీ కర్త. సరే, ఈ భూమి అసలు ఎలా నిర్మించబడింది? ఇది ఆసక్తిజనకమైన ప్రశ్న. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ భూమి నిర్మించబడిన వైనం చూపబడింది. దీనంతటికి మొత్తం 6 రోజులు పట్టింది. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనం ఏమంటుంది? 6 రోజులలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ రోజున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు. అసలు సంగతి ఏమిటంటే, భూమిని సృష్టించాడు. ఆ తరువాత అందలి సమస్తాన్ని చేశాడు. అంటే అంతకు ముందే సృష్టించబడిన వాటి నుండి మిగతావన్నీ చేశాడు. దేవుడు జీవమును సృజించినవాడు దానిని భూమిపై ఉంచాడు. ఈ భూమిని చేసి ఆ తరువాత భూమి మీద నివసించటానికి మనిషిని చేశాడు. అసలు కథానాయకుడు మనిషి. మనిషిని దేవుడు సృష్టి అంతటిలో ముఖ్యమైన వ్యక్తిగా సృజించాడు. మనిషిని బట్టే కదా దేవుడు ఎంతో బాధపడాల్సి వచ్చింది. మొదటి రోజు ఏం జరిగింది? 3 నుంచి 5వ వచనం వరకు వినండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు చూశాడు దేవుడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. హస్తమయమును ఉదయము కలుగగా ఒక రోజు అయ్యింది. రోజు అంటే 24 గంటలు. అది అంతే. దానికి వేరే అర్థాలు తీయడం సబబు కాదు. వెలుగు కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక అంటూ 10 సార్లు అన్నాడు దేవుడు. అంతరిక్షము కలుగుగాక, సూర్యచంద్రులు కలుగుగాక, జల సముదాయము ఒకటిగా కలుగుగాక. ఇవి దశాజ్ఞలు, సృష్టిలోని దశాజ్ఞలు. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడే దేవుడు. ఇక 2వ రోజున కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు అన్నాడు, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక. అంటే అంతరిక్షము కలుగుగాక అన్నాడు దేవుడు. అంతరిక్షము అంటే హీబ్రూలో రాకియా, అంటే వాయురాకాశములు. ఆ జలములు ఈ జలములు వేరు అవుగాక. నిలువున 2గా ఏర్పాటు అయినవి జలములు. మనకు పైన నీరు, క్రింద నీరు. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమే అయినది. వర్షపాతం, పైనుండి జలధార, కుంభపోత, జడివాన. వాన కురుస్తుంది పైనుంచి. పైన నీరుంది. ఆ నీరు వానగా కురిసింది, వర్షించింది. పై జలములను క్రింది జలములను దేవుడు వేరు చేశాడు. 8వ వచనంలో దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాడు. హస్తమయమును ఉదయమును కలుగగా 2వ రోజు అయ్యింది. పైన అంతరిక్షముంది, అది పరలోకం కాదు. ఆకాశాలు 3ఉన్నాయి. లేఖనాలలో ఈ ఆకాశాల గురించి ఉంది. ఆకాశ పక్షులను యేసు ప్రభువు ప్రస్తావించాడు. అంటే అంతవరకు పక్షులు ఎగరగలవు. ఆ పైన ఆకాశ నక్షత్రాలున్నాయి. అంటే నక్షత్ర ఆకాశము 2వది. ఆ పైన 3వ ఆకాశముంది. అక్కడ దేవుడున్నాడు. ఈ సృష్టి కథనంలో పేర్కొనబడిన ఆకాశం మేఘాకాశం. అక్కడ పక్షులు ఎగురుతాయి. అంతవరకు విమానాలు కూడా వెళ్ళి ఎగురుతాయి. ఇక 3వ రోజు ఆరిన నేల, వృక్ష సముదాయం. 9, 10 వచనాలు. ఆకాశము కింద ఉన్న జలములు ఒక్కచోటే కూర్చబడి ఆరిన నేల కనపడునుగాక అని దేవుడు అన్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఆరిన నేలకు దేవుడు పెట్టిన పేరు భూమి. జలరాశికి సముద్రములు అని ఆయన పేరు పెట్టాడు. అది మంచిది అయినట్లు దేవుడు చూచాడు. అందాన్ని ప్రశంసించాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అడ్డంగా జలములను వేరుపరుస్తున్నాడు. మొదటి జలములను
నిలువుగా వేరుపరిచాడు, ఇప్పుడు అడ్డంగా వేరుపరుస్తున్నాడు. భూమి నుండి జలములను దేవుడు వేరుపరిచాడు. ఇది శాస్త్రీయమే కాదని ఎవరనగలరు? ఒకప్పుడు ఈ భూమి అంతా జలమయమని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు కదా. అదంతా దేవుడు సవివరంగా చెప్పదలుచుకోలేదు. ముత్తసరిగా 3 మాటలు చెప్పాడు. ఆధ్యాత్మిక విషయాలలో ఊహపోహలు ప్రమాదకరం. ఆయన చెప్పింది చాలు. దేవుని యందలి విశ్వాసం ఉంచటానికి చాలినంత దేవుడు చెప్పాడు. అంతటితో ఊరుకో. మానవుని ఊహను మనుషులు ఆహా అనవచ్చు, కానీ దేవుడు ఈహి అంటాడు. జాగ్రత్త. ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. దేవుడు ఎవరి కోసం ఇదంతా సిద్ధం చేస్తున్నాడు చెప్పనా? మానవుని కోసమే. ఈ భూమి ఇది మనిషికి నివాసయోగ్యం. మనిషికి ఉండటానికి సముద్రం నివాసయోగ్యం కాదు. మనిషి జలచరం కాదు. భూమి మీద మాత్రమే మనిషి ఉంటాడు. ఇది దేవుని చిత్తం. అప్పుడు గడ్డిని విత్తనములనిచ్చే చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించునుగాక అని దేవుడు పలుకగా ఆ ప్రకారమే జరిగింది. దేవుడు భూమి మీద మొక్కలను, వృక్ష సంపదను చేశాడు. ప్రియ సోదరీ సోదరులారా, నోహవు కాలంలో జలప్రళయం వచ్చింది. అప్పటి వరకు మనిషి కేవలం శాకాహారి. మనిషి శాకాహారమే తీసుకున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మాత్రమే తిన్నాడు. చెట్లు, చేమలు, మొక్కలు, పండ్లు అన్నీ ఏర్పడ్డాక 3వ రోజు ముగిసింది. గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనాలిచ్చే చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనాలు గల ఫలవృక్షాలను భూమి మొలిపించునుగాక అన్నాడు దేవుడు. దేవుడు అదంతా చూచి మంచిది అని అన్నాడు. అస్తమయమును ఉదయమును కలగగా 3వ రోజు అయ్యింది. ఇక 4వ రోజు పగటిని రాత్రిని వేరుపరచటానికి ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అన్నాడు దేవుడు. సూచనలను, కాలములను, రోజులను, సంవత్సరాలను సూచించేందుకు అవి అలా ఉండాలి అన్నాడు దేవుడు. సూర్య చంద్రగోళాలు 2, సూర్యుడు పగటికి, చంద్రుడు రాత్రికి కేటాయించబడ్డారు. వాటికి తగిన పని వాటికి అప్పగించాడు దేవుడు. సూర్య చంద్రులు ఎంతో మంచి పని చేస్తున్నారు. ఎండ మనకు కావాలి, వెన్నెల కావాలి. వెన్నెల రాత్రులలో భార్యాభర్తలు, ప్రేమ జంటలు కబుర్లాడుకోవడం ఎంత బాగుంటుందో. పెళ్ళైన కొత్తలో విహారయాత్రకు అనువైనది వెన్నెల రాత్రి. పూలకు వెన్నెల భావప్రేరకం. చంద్రుని ప్రభావం రాత్రిపై అంతా ఇంతా కాదు. దేవుడు నక్షత్రాలను కూడా చేసి దేవుడు మాత్రమే చేయగలడు. 1, 2 అంకాకాలైన నక్షత్రాలు. ఇంత గొప్ప సృష్టి, అందాలు చిందే చుక్కల తోటను ఆకాశంలో పరిచినవాడు దేవుడే. దేవుడు చేసిన పని దేవునికి ఆనందం కలిగించింది. బాగుంది అంటూ ప్రశంసించాడు దేవుడు. ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగలును వేలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలను దేవుడు చేశాడు. భూమి మీద వెలుగును ఇయ్యడానికి, పగటి రాత్రిని ఏలటానికి, వెలుగును చీకటి వేరుపరచటానికి ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. అంతా బాగుంది. అస్తమయమును ఉదయమును కలగగా 4వ రోజు గడిచింది. వెలుగును చీకటిని వేరుపరిచింది ఎవరు? దేవుడు. మంచిని చెడును వేరుపరిచేది ఎవరు? దేవుడు. ఈ రెండిటి మధ్య విభజన రేఖను గీసింది దేవుడు. నాడు నేడు దేవుడే ఆ పని చేస్తున్నాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మేలు, ఏది కీడు, ఈ రెండిటి మధ్య సరిహద్దులు ఏర్పరిచింది మన ప్రియ దేవుడే. ఇక 5వ రోజు 20వ వచనము. జీవము కలిగి చెలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగాక అని దేవుడు పలికాడు. జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామక్షములను, జీవము కలిగి చెలించే వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడే సృజించాడు. అది మంచిది అని దానిని చూసి దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండండి అన్నాడు. పక్షులు భూమి మీద విస్తరించండి అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ రోజు గడిచింది. చూడండి, సృష్టి క్రమంలో ప్రతి ఘట్టంలో అభివృద్ధి పరిణతిని గమనించండి. ఒకదాని నుండి దానంతటా అదే పరిణామం చెందలేదు. దేవుడు ప్రతి జాతి ప్రాణిని చేశాడు. ఇది దేవుని సృష్టి. ప్రతిదీ దాని జాతి ప్రకారమే సృష్టించబడింది. తన జాతి ప్రకారము చొప్పున ఏ జాతికి ఆ జాతే ప్రత్యేక సృష్టి.
గుర్రం ఉంది అంటే అది గుర్రం జాతే. గుర్రాలలో వివిధ రకాలు ఉండవచ్చు. రాను రాను నాసిరకం గుర్రాలు పుట్టవచ్చు, అది వేరే సంగతి. గుర్రం అంటే గుర్రం జాతే. దేవుడు స్వయంగా చేసిన ప్రతి ఒక్కటి సమగ్రము, అందమైనది, సంపూర్ణమైనది. జంతువులు జంతువులనే ఈనుతాయి, మనుషులు మనుషులనే కంటారు. ఏ జాతికి ఆ జాతే. ఇది దేవుని సృష్టిలోని విశేషం. 24వ వచనం నుండి 6వ రోజు. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అన్నాడు దేవుడు. ఆ ప్రకారమే జరిగింది. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలన పాకే పురుగును చేసి అది బాగున్నది, మంచిది అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకే ప్రతి జంతువును నరులే ఏలుదురుగాక అన్నాడు దేవుడు. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందే నరుణ్ణి సృజించాడు. స్త్రీ పురుషులుగా నరులను సృజించాడు దేవుడు. వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని లోబర్చుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని అన్నిటినీ ఏలండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో భూమి మీద విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలిచ్చే ఫలాలు గల ప్రతి చెట్టును మీకు ఇచ్చి ఉన్నాను. అవే మీకు ఆహారము. భూమి మీద ఉండే జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకే సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగును అని దేవుడు అన్నాడు. ఆ ప్రకారమే జరిగింది. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదై అందంగా కనిపించింది. అస్తమయమును ఉదయమును కలుగగా ఆ రోజు గడిచింది. ఏ జాతికి ఆ జాతే దేవుని సృష్టిలోని క్రమం. దేవుని కార్యక్రమం క్రమమైన కార్యం. మానవ జాతి వేరు, జంతు వృక్ష జాతి వేరు. ఈ రెండు ఒకటి కాదు. నరుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున ప్రత్యేకంగా సృజించాడు. ప్రథమ మానవుని సంతానం నీవు నేను. విత్తులన్నీ ఆ బుర్రలోనియే. ఆదామీయ సంతతే మనమంతా. నువ్వు నేను ఆదామునందు ఒకే మానవ కుటుంబం. అన్నలం తమ్ముళ్ళం, అక్కలం చెల్లెళ్ళం. ఇంతకు మనిషి ఎలా సృజించబడ్డాడేంటి, అదంతా మనము 2వ అధ్యాయంలో చూద్దాం.